వెల్కమ్ టు గరం గరం బెజవాడ రుచుల్లో. ఈరోజు మనము ఒక మంచి వీడియోని చూస్తున్నామండి. ఎందుకంటే మనం దూర ప్రాంతాలు వెళ్ళినప్పుడు లేదా మారుమూల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని మనం వాడే వస్తువులు దొరకవు కదండి. అలాంటప్పుడు మనము ఇలాంటి పర్స్ తీసుకొని ఇలాంటి చిన్నది వీటిలో మనకి కావాల్సినవన్నీ కూడా పెట్టుకుని వెళ్తే ఇబ్బంది పడిన అవసరం లేదు. నేను ఇలాగే తీసుకుని వెళ్తానండి. చూడండి, దీనిలో అన్నీ కూడా మనకి కావాల్సినవి అన్నీ కూడా దీనిలో సరిపోతాయి. దీనిలో ఏమేమి ఉన్నాయో చూద్దామండి. చూడండి, దీనిలో నేను షాంపూ వేస్తానండి. అలాగే ఈ కూడా నేను మళ్ళీ వేరుగా షాంపూ కూడా పెట్టుకుంటూ ఉంటాను అవసరమైనప్పుడు. అలాగే ఇది ఫేస్ వాష్ అండి, ఫేస్ వాష్కి పెట్టుకుంటాను. దీనిలో పోసుకొని వెళ్తాను. ఒకవేళ మేము వాడే షాంపూలు అక్కడ దొరకకపోతే ఇబ్బంది పడకుండా ఇలాంటి చిన్న చిన్న బాటిల్లో పోసుకొని వెళ్తూ ఉంటాను. అలాగే ఇదిగోండి చార్జరు, అలాగే నెయిల్ కట్టర్ అండి, సోప్ అండి, అలాగే కత్తెర కూడా నేను పెట్టుకుంటానండి ఏదన్నా అవసరం వస్తుందని. క్లిప్ అండి, అలాగే ఇదిగోండి చిన్న మిర్రర్. ఈ మిర్రర్ కూడా చాలా ఉపయోగపడుద్ది మనకి అన్ని విషయాల్లో కూడా. అలాగే చూడండి, ఇలాంటి చిన్న చిన్న డబ్బాల్లో నేను పిన్నిస్ పెట్టుకుంటాను. అలాగే శారీ పిన్నిస్, అలాగే కావాల్సినవన్నీ చిన్న చిన్నవన్నీ కూడా దీనిలో నేను పెట్టుకుంటూ ఉంటానండి. అలాగే ఇలాంటి చిన్న పర్సులు ఉంటాయి కదా, దానిలో కూడా నేను కావాల్సిన అమౌంట్ పెట్టుకుంటాను. గబుకొని తీసుకొని వాడుకోవాలంటే మనం తీయలేం కాబట్టి సూట్ కేసులో నుంచి అలాగా చిన్న పర్సు పెట్టుకుంటే మనకు అన్ని విధాలు ఉపయోగపడుతుందండి. అలాగే చూడండి, ఇది ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాను. ఇలాంటి చిన్న పర్సులు మీకేమన్నా ఉంటే ఇలాగ చక్కగా పెట్టుకోవచ్చండి అన్నీ కూడా. అలాగే దువ్వెన పెట్టుకుంటానండి, ఒక దువ్వెన కూడా పెట్టుకుంటాను. అలాగే నాకు కావాల్సిన అన్నీ కూడా ఈ చిన్న దానిలో సరిపోతున్నాయి కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకుండా ఇలాగనే పెట్టుకుని వెళ్ళంటే చాలా హ్యాపీగా ఉంటుంది జర్నీ. తప్పకుండా ట్రై చేయండి, నాకు కామెంట్స్లో పెట్టండి. అలాగే మా ఛానల్ని మర్చిపోవద్దు, గరం గరం బెజవాడ రుచులు. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.